మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకుంది. క్లియర్ కదా. సో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి వాళ్ళు అప్నా ఏపీఎన్ఏ అనేటువంటి ఒక ప్రైవేట్ రంగ సంస్థతో ఒక అగ్రిమెంట్ని ఎంఓయుని మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని చేసుకోవడం జరిగింది. అందుకు న్యూస్లో ఉంది అన్నట్టు. క్లియర్ కదా. దీని ద్వారా ఏం చేయబోతూ ఉన్నారు అంటే, ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జనరల్గా ఇక్కడ అప్నా అనేటువంటిది ఒక జాబ్ పోర్టల్ అండి. అప్నా అనేటువంటిది ఒక ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి ఒక జాబ్ పోర్టల్. మనకి ఎంప్లాయ్మెంట్ కావాలని దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ వేకెన్సీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతూ ఉంటుంది. ఓకేనా. సో దాంతోపాటు మన యొక్క ఏదైతే ఎంప్లాయ్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీస్కి చేరుతుంది ఈ అప్నా అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా. క్లియర్ కదా. అందుకోసం ఫైనల్గా వీళ్ళు ఏం చేయబోతూ ఉన్నారంటే అప్నా అనేటువంటి సంస్థని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఎన్సిఎస్, సో నేషనల్ కెరియర్ సర్వీస్ అంటాం, నేషనల్ కెరియర్ సర్వీస్ అనేటువంటి ఒక వెబ్సైట్కి ఇంటర్లింక్ చేయబోతా ఉన్నారు. క్లియర్ కదా, సింపుల్గా. సో నేషనల్ కెరియర్ సర్వీస్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రారంభించింది. సో ఎన్సిఎస్కి బయట నుంచి సేవలను అందించబోతా ఉన్నది అప్నా అనేటువంటి ఒక సంస్థ. క్లియర్ కదా. ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు అండి.